ఇంతకు ముందు ఓనరు టెనెంట్ మధ్యలో కాన్వర్సేషన్ ఎట్లుండేదంటే రాత్రి 9 గంటలకల్లా గేట్ కి లాక్ వేసిస్తాం, 10 గంటలకల్లా లైట్లు బంద్ చేసేసేయాలి, బీడీ సిగరెట్ మందు ఇలాంటి చెత్త చెదారం అంతా కూడా ఇంట్లోకి తీసుకురావద్దు, ఎప్పుడు పడితే అప్పుడు ఫ్రెండ్స్ వచ్చి పోవడానికి లేదు, అమ్మాయి ఫ్రెండ్స్ అయితే అసలే రావద్దు, గోడకి మేకులు కొట్టొద్దు, పిచ్చి పిచ్చి పోస్టర్ అతికేయొద్దు, రూమ్ లో ఇద్దరే ఉండాలి, 4 బకెట్లకు మించి నీళ్లు వాడొద్దు, జబ్బల బనీన్లు చెడ్డీలు వేసుకొని బయటికి రావద్దు. ఇట్లా 1,15,00,000 రూల్స్ ఉంటుండే. కానీ ఇప్పుడు కొత్త రూల్స్ ఏంటివో తెలుసా? ఓనర్లు 2 నెలల రెంట్కి మించి డిపాజిట్లు తీసుకోవద్దు, ఓనర్లు టెనెంట్లని ప్రాపర్ లీగల్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా బయటకు వెళ్ళిపోండి, ఖాళీ చేయండి అనడానికి వీల్లేదు. రెంటల్ అగ్రిమెంట్ స్టాంప్డ్ అండ్ రిజిస్టర్డ్ అయి ఉండాలి, అది కూడా 60 డేస్లోనే. 12 నెలలకు ఒక్కసారి మాత్రమే రెంట్ పెంచాలి, ఆ పెంచే ముందు 90 రోజుల ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. 24 hours ముందే టెనెంట్కి నేను వస్తున్నా చెక్ చేయడానికి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలట. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసి గేట్ కొట్టుకుంటే లోపల రావద్దు. ఏదైనా రిపేర్ వచ్చింది అని చెప్పి టెనెంట్ చెప్పిన తర్వాత 30 days లోపే యాక్షన్ తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకపోతే ఆ టెనెంట్ వాళ్ళే రిపేర్ చేయించేసుకొని దాన్ని రెంట్లో కట్ చేసుకోవచ్చు. లాకులు చేంజ్ చేసేస్తా, నీళ్ళు బంద్ చేస్తా, కరెంట్ బంద్ చేస్తా అని టెనెంట్స్ని బెదిరించడం అనేది పనిషబుల్. మరి ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఓనర్లకైనా టెనెంట్లకు లేవా అంటే వాళ్ళకు కూడా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా టెనెంట్ 2 months కన్నా ఎక్కువ రెంట్ కట్టలేదనుకో, 2 months వరకు వెయిట్ చేసి దాని తర్వాత నోటీస్ ఇచ్చి బయటికి పంపించేసేయచ్చు. మొత్తానికి ఓనర్లకైతే కొంచెం టఫ్ టైం వచ్చిందనే చెప్పాలి. బట్ ఫిర్బీ కొంతమంది ల్యాండ్ లార్డ్స్ ఎట్లుంటారు అంటే ఇవన్నీ ఫాలో అవుతున్నాం అన్నట్టుగా ఒక బాండ్ పైన సైన్ పెట్టించుకుంటారు. బట్ ఫిర్బీ నేను చెప్పినవే నడుస్తాయి అని అంటారు, ఎందుకంటే డిమాండ్ వాళ్ళదే కాబట్టి.